అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటితా మగువా ఛానల్. ఫ్రెండ్స్, చెప్పినాను కదా నేను హెన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని. స్టార్ట్ అయితే చేసేసినా అండి. నేను చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినాను. గోరింటాకు మందార పూలు పంపండి అని కొందరైతే పంపినారండి. ఇప్పుడైతే హెన్నా బిజినెస్ స్టార్ట్ చేసిన. నేను దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే హెన్నా అండి. హెన్నా అంటే గోరింటాకును నీడలో ఆరబెట్టి పొడి చేసి జల్లించిన గోరింటాకు అండి. అట్లే దాంట్లోకి మందార పువ్వుల్ని కూడా నీడలో ఆరబెట్టి పొడి చేసింది. ఉసిరికాయలండి, ఉసిరికాయలు కూడా ఎండబెట్టినది పొడి చేసింది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసినది. ఇది హెన్నా. ఒక 100. సరే, నేను ఎంతెంత ఏదేది మిక్స్ చేస్తున్నా, ఎట్లా పెట్టుకుంటున్నా అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను హెన్నా పెట్టుకుని అయితే మీకు చూపిస్తా, చూడండి. అయితే మీకు ఎవరికైనా 100 గ్రామ్స్ కావాలా, లేదంటే కేజీ కావాలా, హాఫ్ కేజీ కావాలా, పావు కేజీ కావాలా, ఎంత కావాలనేది ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కొత్తగా కాబట్టి ఇప్పుడు ఈ ప్రైస్ అయితే నేను తక్కువగా ఇస్తున్నా అండి. పెట్టుకొని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండి. వీడియో చూడండి, మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకున్నప్పుడైతే నేను చెప్తాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో చేసేది ఉంది. జస్ట్ ఏంటి అంటే నేనేమేమి కలుపుకొని నేను పెట్టుకుంటున్నా ఆ విధంగానే మీకు కూడా ఇస్తాను. నేను కలుపుకునే వీడియో అయితే మీకు చూపిస్తున్నా. ఈ హెన్నా ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 ఇయర్స్ పాప నుండి ఒక 70 ఇయర్స్ బామ్మ వరకు ఈ హెన్నా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు వైట్ హెయిర్ని రెడ్గా చేస్తుంది. ఇప్పుడు నాకు వైట్ హెయిర్ ఉంది. నాకు వైట్ హెయిర్ రెడ్గా కావాలనుకుంటే ఆయిల్ లేకుండా డ్రైగా ఉండాలి. హెయిర్ అనేది ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి ఈ వైట్ హెయిర్ అనేది రెడ్గా అయిపోతుంది. ఓకేనా? లేదు మనకి బ్లాక్ అసలు హెయిర్ మనకి వైట్ హెయిర్ లేదు అనుకుంటే న్యాచురల్ హెన్నలాగా చిన్నపిల్లల నుండి ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. న్యాచురల్ హెన్నలాగా పెట్టుకోవచ్చు అండి. ఇది హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ను కూడా పెంచుతుంది. అలాగే వైట్ హెయిర్ని రానియదండి. ఫ్యూచర్లో వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు అండి. అంటే వైట్ హెయిర్ లేని వాళ్ళు, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా 15 డేస్కో 1 మంత్కో వీక్లీ వన్స్, అది మీ ఇష్టం, ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈరోజు నేను హెన్నా ఎట్లా పెట్టుకుంటున్నా, ఇది వీడియో వచ్చేసి నేను ఒక 2 ఇయర్స్ ముందే పెట్టినా అండి. నేను హెన్నా ఎట్లా కలుపుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలనేది మంచి వ్యూస్ వచ్చినాయి. చూడండి, మన ఛానల్లోనే ఉంది. 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా పెట్టి. సరేనా? ఈ వీడియోలో మీకు అన్ని ప్యాకింగ్ చేసుకుంటూ ఏ ప్యాకింగ్ ఎంత చేస్తున్నాము, 100 గ్రామ్స్ది, 200 గ్రామ్స్ది, అలాగే 500 గ్రామ్స్ది, కేజీది, ఎట్లెట్లా నేను ప్యాక్ చేస్తున్నా, దేనికి ఎంత ప్రైస్ చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో జస్ట్ ఏంటి అంటే నేను హెన్నా పెట్టుకొని చూపిస్తున్నా. ఓకేనా? ఎట్లా కలుపుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏంటి అనేది మీకు చూపిస్తా. సరే, ఇదే టీ డికాషన్. ఇది మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవాలి. ఏ టీ పొడి అని లేదు. కొంచెం నేను ఎక్కువనే వేసిన. ఎంత ఎక్కువ వేసుకుంటే టీ పొడి అంత మంచిది. చూడండి, సగంకి సగం అయింది. అట్లా సగంకి సగం అయ్యే వరకు మంచిగా మసల పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు బాగా మసిలింది. చూడండి, నేను ఎక్కువ టీ పొడి వేసిన కాబట్టి మంచి కలర్ అయితే కనబడుతుంది మీకు. స్టవ్ అయితే ఆఫ్ చేసింది. ఇప్పుడు చల్లారనిద్దాం. ఇప్పుడు ఓన్లీ వెజ్ ఎందుకు దగ్గరకు వచ్చి చూపించు. ఇల్లు షూట్ అవుతుంది నా ఫోన్ నుంచి దగ్గర వీడియో పెడతా. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఇనప మూకుడు తీసుకున్నా. మరి ఎట్లా, మన దగ్గర ఇనప పాత్ర లేదు అంటే పర్లేదండి, దేంట్లో అయినా కలుపుకోండి. ఇప్పుడు ఇనప దాంట్లో కలుపుకోవడం వల్ల మనకి ఇప్పుడు మనకున్న వైట్ హెయిర్ని రెడ్గా చేయడమే కాకుండా దాన్ని కొంచెం బ్లాక్గా కూడా మార్చడానికి మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. అలాగే మనం ఇప్పుడు కండిషనర్గా కూడా ఉపయోగించాలనుకున్నప్పుడు, ఇంకా మనకి ఫ్యూచర్లో పిల్లలకు కానీ మనకు కానీ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది ఇనప పాత్ర. మించుమించు నేను 100 గ్రామ్స్ హెన్న పొడి తీసుకున్నా. దాంట్లోకి ఇదేంటి అంటే ఉసిరి పొడి అండి. ఉసిరికాయల్ని స్వయంగా నేనే పొడి చేసిందండి. అలాగే 1/2 టీ స్పూన్ వేసుకున్న, 100 గ్రామ్స్కి 1/2 టీ స్పూను. ఇది వచ్చేసి మందార పువ్వుల పొడి అండి. ఇది కూడా నేనే స్వయంగా నీడలో ఆరబెట్టి పొడి చేసింది. 2 స్పూన్స్ వేసుకుంటున్నా. అంటే 100 గ్రామ్స్ హెన్నా పొడికి, అంటే గోరింటాకుల్ని నేనే పొడి చేసినా కదా, జల్లించింది అది. దాంట్లోకి 2 స్పూన్స్ మందార పువ్వుల పొడి, 1/2 టీ స్పూన్ వచ్చేసి ఉసిరికాయల పొడి, ఎండబెట్టిన ఉసిరికాయల పొడి. ఇవి 3 కూడా మిక్స్ చేసుకున్నా. సో మీకు కావాలనుకునే వాళ్ళు ఇలా అంటే మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే ఇలా 100 గ్రామ్స్ ప్యాకెట్లో సేమ్ ఈ విధంగానే నేను మిక్స్ చేసి ప్యాక్ చేసి పంపిస్తాను అండి. మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను ఎలా కలుపుకుంటున్నానో అట్లా కలుపుకోండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న ఈ హెన్నా పొడి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. అంటే చెప్పినా కదండి వీడియో స్టార్టింగ్లోనే 10 ఇయర్స్ పాప నుంచి 70 ఇయర్స్ బామ్మ వరకు పెట్టుకోవచ్చు. నేను అన్నీ క్లియర్గా చెప్తా ఎవరికి ఎట్లా పనిచేస్తుంది ఏంటి అని. అయితే దీంట్లో మనం టీ డికాషన్, టీ పొడి ఏదైనా
మనకి మనం కలుపుకునే దానికి ఎంత క్వాంటిటీ కావాలో అంత ప్రిపేర్ చేసుకోండి. అట్లే పెరుగు వాడుతున్నా కదా, పెరుగు ఏంటంటే పుల్లగా ఉండాలి. పుల్లగా ఉండాలంటే ఒక ప్యాకెట్ మనం పెరుగు కొనుక్కున్నప్పుడు ఒక 1 డే అంతా అండి, ఒక నైట్ అంతా రూమ్ టెంపరేచర్లో పెట్టండి, పుల్లగా అవుతుంది. లేదు మన దగ్గర పెరుగు అనేది పుల్లగా లేకపోతే ఏం చేయాలనేది కూడా చెప్తా అండి. ఇక్కడ టీ డికాషన్ అయితే నేను వేసుకున్నా అండి. సో మనకి టీ డికాషన్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి, మనం కలుపుకునే క్వాంటిటీని బట్టి. సరే, ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు పెట్టాలి? చిన్నపిల్లలు అంటే 10 years ప్లస్ అండి. చిన్నపిల్లలకి ఎందుకు పెట్టాలంటే వాళ్ళకి ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా, అలాగే హెయిర్ను స్ట్రాంగ్ చేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందండి. ఇంపార్టెంట్, దీంట్లో ఉసిరి పొడి, మందార పొడి కూడా ఉంది కాబట్టి ఇంకా పిల్లలకి హెయిర్ ఫాల్ను కూడా కానివ్వదు. కానీ పెట్టాలని కాదు, పెట్టుమని చెప్పట్లేదండి. అంటే పెట్టొచ్చు, పెట్టినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నా. ఇది మామూలుగా ఒక 20 years ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి. చిన్నపిల్లలకైతే ఇప్పట్లో అవసరం లేదు. కానీ ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా ఇప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అనుకున్నారనుకోండి. మా పాపకైతే 10 yearsకే స్టార్ట్ అయిందండి. అప్పుడు నేను హెన్నా పెట్టిన. అయితే నేను వీక్లీ వన్స్ అయితే పెట్టలేదండి, మా పాపకి మంత్లీ వన్స్ పెట్టి అలాగే కోకోనట్ ఆయిల్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన. ఒక 1 year పెట్టినా అండి. తర్వాత అసలు మాయమైపోయినాయి, ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ ఒక్కటి చూసిన తర్వాత వచ్చేసి ఒక 10, 20 ఇలా స్టార్ట్ అవుతూ రోజుకు ఒకటి పెరుక్కుంటూనే పోయింది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండరు, ఓ 10 years 12 years పిల్లలు వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా హెన్న పెట్టండి. లేదు అంటే అవసరం లేదు, పెట్టకండి. ఒక 20 years 18 years ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇది వైట్ హెయిర్ ఉన్నా లేకపోయినా ఇది కండిషనర్గా కూడా పనిచేస్తుంది. చెప్పినా కదండి, హెయిర్ గ్రోత్ను పెంచుతుంది, హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది. ఎందుకంటే మందారం ఉసిరి వేసినాం కదా దీంట్లో. ఇది న్యాచురల్ హెన్న, మనకి ఫ్యూచర్లో కూడా మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. 1 monthకి ఒకసారైనా పెట్టుకోండి. ఇది అందరూ పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మనము ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేస్తారు అనుకొని మంచిగా చక్కగా మనం పోయి ప్యాకెట్ తెచ్చుకుంటున్నాము. మనము ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఏదో ఒక కలర్స్ అయితే తెచ్చుకొని ఇన్స్టెంట్గా మనకి వెంటనే ఒక 5 minutesలో మనకి బ్లాక్ చేసేస్తుంది. కాబట్టి మనము ఏదో ఒక కలర్ తెచ్చుకొని అయితే వాడుతున్నాము. మనం వాడే ఈ కలర్స్ అనేది దాంట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన జుట్టుని ఇంకా వైట్గా చేస్తుంటాయి. ఉన్న 10 ఎంట్రుకలు పోయి 20 తెల్ల ఎంట్రుకలు అవుతాయి. అంటే 10 ఎంట్రుకలు తెల్ల ఎంట్రుకలు పోయి ఇంక 20 ఎంట్రుకలు అవుతాయి తెల్లగా. సో నా పరిస్థితి అదే. ఇంకొకటి ఏంటంటే మనకి కళ్ళకి కూడా మనకి సైడ్ ఎఫెక్ట్ అండి. అది కళ్ళకి కూడా సైట్ చేసే అవకాశం ఉంది. ఇది నేను కాదు చెప్పింది, డాక్టర్స్ కూడా చెప్తారు చూడండి. దాంట్లో ఉండే కెమికల్స్ మన కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఇస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇది న్యాచురల్ కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది వీక్లీ వన్స్ వాడుకోవచ్చు, మంత్లీ వన్స్, మనకు అవసరాన్ని బట్టి. నేనైతే ఒకటి ఏం చెప్తా అంటే, మీరు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఈ వీక్ మనం వేసుకున్నాం కదా, మనకి ఫ్రంట్లోనే మనం ఎక్కువగా స్నానం చేసినప్పుడు, ఫేస్ వాష్ చేసినప్పుడు మనకి ఫ్రంట్లోనే వైట్ హెయిర్ అంటే తొందరగా కలర్ అనేది పోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా, అది మనకి ఫ్రంట్లో వీక్లీ వన్స్ లేదంటే ఎప్పుడు వైట్ హెయిర్ అనిపించినా ఫ్రంట్లో మనం పెట్టేసుకోవచ్చు, ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. సో ప్రతి వారం వేసుకోవాలనుకుంటే ఇబ్బంది అనిపించినప్పుడు మొత్తం తలంతా వేసుకోకుండా అలా ఎక్కడ మనకు ఫ్రంట్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా వేసుకోవచ్చు. అయితే నేను చెప్పినాను కదా మీకు ఇందాక, ఏం చెప్పినండి, పెరుగు అనేది పుల్లగా లేకపోతే ఏం చేయాలని చెప్పినా కదండి. పెరుగు పుల్లగా లేదు, మనం హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నాము, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా పరిస్థితి అదే. మీకు వీడియో నేను చూపించాలి. యాక్చువల్గా నా దగ్గర పుల్లని పెరుగు లేదు, అందుకని నేను ఇక్కడ ఏం వాడుతున్నా అంటే ఒక నిమ్మ చెక్క రసాన్ని వాడుతున్నా. సో నిమ్మ చెక్క రసం వేసుకోవడం వల్ల నష్టం ఏం లేదండి. మనకి పుల్లని పెరుగు ఉన్నప్పుడు మీరు స్కిప్ చేయండి, కావాలి అంటే యాడ్ చేసుకోండి. సరే, దీంట్లో మనం నిమ్మ చెక్క, పెరుగు వాడినాం, టీ డికాషన్ వాడినాం, మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇనప మూకుడులో నేను ఎక్కువగా ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇనప పాత్రలను కలుపుతా అండి. ఈ పాత్ర కొన్నదే నాకు హెన్నా కోసం అన్నట్టు. సరేనా, ఇది మనకి ఏంటంటే జుట్టును రెడ్గా చేయడమే కాకుండా బ్లాక్గా చేయడానికి బాగా తోడ్పడుతుందండి మనకి. ఇంకొకటి, మీ దగ్గర ఇనప పాత్ర లేదు అనుకున్నప్పుడు మీరు ప్లాస్టిక్ డబ్బాలను దేంట్లోనా మిక్స్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఏదైనా ఇనప పెద్ద మూలలు ఉన్నా అందులో ఒక 2 వేసి పెట్టేయండి.
వేసి పెట్టి అలాగ నైట్ అంతా స్టోర్ చేయండి. అంటే నైట్ కలుపుకొని మనం మార్నింగ్ హెన్నా పెట్టుకుంటాం కదా, నైట్ అంతా ఆ మూల వేసి అట్లే పెట్టేయండి. మార్నింగ్ ఆ మూలను తీసేసేయండి దాంట్లో నుంచి. అట్లా మనకు కావాల్సింది ఏంది, వైట్ హెయిర్ అంతా రెడ్డిగా అయిపోవాలి. అది ఇదిగోండి నేను కలుపుతున్నప్పుడే రెడీగా అవుతుంది కదా. సరే ఇప్పుడైతే ఇంకా నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా. మిక్స్ చేసుకొని మార్నింగ్ పెట్టుకోవచ్చు. లేదు మనకు అంత టైం లేదంటే ఒక 4 అవర్స్ అండి. ఎప్పుడైనా సరే ఒక 4 అవర్స్ ముందు కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసి పక్కన ఉంచేయండి. తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత అనుకుందాం. తీసిన తర్వాత మళ్ళీ ఏం కలుపుకోవాలి, దీంట్లో ఏం కలుపుకొని పెట్టుకోవాలని చూపిస్తా. అయితే నాకు ఇప్పుడు వైట్ హెయిర్ ఉంది. వైట్ హెయిర్ ఉన్నది మనకు రెడ్గా కావాలంటేనేమో ఈ తలకు అనేది ఆయిల్ ఉండొద్దు, డ్రైగా ఉండాలి. డ్రైగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఏంటంటే వైట్ హెయిర్ అనేది మంచిగా రెడ్గా అయిపోతుంది. లేదు మాకు వైట్ హెయిర్ లేదు, ఏజ్ తక్కువగా ఉంది, ఇప్పుడు చిన్నపిల్లలు అని చెప్పినా కదా, మామూలుగా వైట్ హెయిర్ లేని వాళ్ళు కండిషనర్ లాగా వాడాలి, హెయిర్ గ్రోత్కు వాడాలి అనుకుంటే ఆయిల్ పెట్టుకొనే పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని అంటే ఇప్పుడు నిన్ననో మొన్ననో 3 days బిఫోర్ ఆయిల్ ఉంటుంది కదా తలకి పెట్టుకొని, అట్లా ఆయిల్ ఉన్న వాళ్ళు అట్లా పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకోమని కాదు. మనం 3 రోజుల ముందో 4 రోజుల ముందు తలకి ఆయిల్ పెట్టుకుని ఉంటాం, ఆయిల్గానే ఉంటుంది తల. అట్లా ఉన్న తలకే ఇది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సేమ్ 1 hour కానీ 2 hours కానీ షవర్ క్యాప్ పెట్టుకొని వదిలేయాలి. వదిలేసి హెడ్ బాత్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో. నార్మల్ వాటర్, అలాగే షాంపూ కానీ సోప్ కానీ ఏం వాడొద్దండి. మళ్ళీ చెప్తా నేను పెట్టుకున్న తర్వాత ఎట్లా కడుగుతా ఏంటి అనేది, ఓకేనా. ఇట్లా మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసిన. ఇది మార్నింగ్ చూపిస్తున్నా అండి మీకు. చూడండి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1 teaspoon క్యాస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసుకుంటున్నా. మరి ఆయిల్ మిక్స్ చేసుకోవాలా, ఎందుకు మిక్స్ చేసుకోవాలి అంటే ఒకటి చెప్తా అండి. మిక్స్ చేసుకోకపోయినా ఏం కాదు, మన వైట్ హెయిర్ అంతా రెడ్గానే ఉంటుంది. సో మిక్స్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం ఆ వైట్ హెయిర్ రెడ్గా అవుతుంది కదా, ఆ రెడ్ కాస్త కొంచెం ఇంకా బ్లాక్లోకి మారడానికి, సో ఇంకా బాగా కనపడడానికి, ఇంకా బ్లాక్ అవ్వడానికి. అలాగే మనం ఇప్పుడు దీన్ని న్యాచురల్ హెన్నలాగా వాడుతున్నాం కాబట్టి మన తలని నలుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది క్యాస్టర్డ్ ఆయిల్. సో కావాలి అనుకునే వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి, ఓకేనా. దీంట్లో ఉసిరిపొడి వేసినాము, అలాగే ఇనప మూకుడులో కలిపినాము. ఈ క్యాస్టర్డ్ ఆయిల్ కూడా వేసినాం కదా, ఇది జుట్టును నలుపు చేస్తుంది. జుట్టునే కాదు మన గోర్లు మన చెయ్యి కూడా నల్లగా అవుతుంది. కాబట్టి మీరు వీలైతే గ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. నా గోర్లు అయితే ఎప్పుడు ఇట్లా కలిపినప్పుడల్లా పాడవుతాయి, గోర్రెలకు పోయి మొత్తం నల్లగా తయారైపోతుంది. చూడండి ఇప్పుడైతే నాకైతే వైట్ హెయిర్ ఎక్కువనే అయింది. నేను 2 years అవుతుందండి నేను న్యాచురల్ హెన్నా పెట్టక. అసలు ఎందుకు మానేసిన అంటే నాకు 2 years బిఫోరు సర్జరీ జరిగింది. సో ఒక 15 days నేను ఐసీయూలోనే ఉన్నా. దానివల్ల నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నా సగం జుట్టు హాస్పిటల్నే పోయింది. దువ్వకుండా నేను చేతులు లాగితే చాలు మొత్తం జుట్టు అంతా అక్కడే పోయింది. దానివల్ల ఇంట్రెస్ట్ కూడా పోయి నేను హెన్నా పెట్టడము, హెన్నా ప్రిపేర్ చేయడానికి కూడా మానేసుకున్నాను అన్నట్టు. అది కారణం. కానీ ఈ హెయిర్ కలర్స్ అయితే ఉంటాయి కదా, హెయిర్ కలర్స్ అయితే వాడుతూనే ఉన్నాను నేను. దానివల్ల ఇంకెక్కువైంది గ్రే హెయిర్ అనేది నాకు. ఇక్కడ చూడండి నేనైతే హెన్నా మొత్తం పెట్టేసుకొని షవర్ క్యాప్ అయితే తోడుకుంటున్నా. ఇంకా హెన్నా పెట్టుకోవడము మీకు వీలైతే మీరు పెట్టుకోండి, లేదంటే ఎవరి చేతనైనా పెట్టించుకోండి. చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోగలరు. ఇది చిక్కు లేకుండా కూడా చక్కగా పెట్టుకోవచ్చు కొప్పులాగా. ఇక నేనైతే హెన్నా పెట్టుకున్నా. నా చేతులు చూడండి ఇప్పుడు చూపించిన కలర్ కంటే కూడా కొద్దిసేపటి తర్వాత నాకు ఇంకా బ్లాక్గా అయిపోయినాయి నా చేతులు అనేది. అంటే మనం ఎంత వీలైతే హెన్నా మన తలకి అంత ఎక్కువసేపు పెట్టుకోండి. నేను ఒక 2 hours ఉంచుకొని నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను అండి. ఎలాంటి షాంపూ అయితే ఉపయోగించవద్దు, నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. మార్నింగ్ నేను హెడ్ బాత్ చేసి నైటు నేను చక్కగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అండి తలకి. ఆయిల్ అంటే నైట్ పెట్టుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు. ఈరోజు హెన్న పెట్టుకొని మనము వాష్ చేసినాం కదా, ఈ రోజంతా ఇట్లాగే వదిలేసి రేపు మార్నింగ్ తలకు మంచిగా ఆయిల్ పెట్టుకోండి. ఆ నెక్స్ట్ డే మంచిగా మీరు షాంపూతో వాష్ చేసుకోండి. షాంపూతో వాష్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా షాంపూని తల మీద వేయకండి. వాటర్లో కానీ, లేదంటే మందార పువ్వులది మనకి లిక్విడ్ ఉంటుంది కదా, దాంట్లో కానీ దేంట్లోనన్నా మీరు మిక్స్ చేసుకొని పెట్టండి. కానీ డైరెక్ట్ షాంపూని మట్టుకు తల మీద రుద్దకండి, ఓకేనా. అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా కూడా మనం ఇంకో దాంట్లో యాడ్ చేసుకొని మట్టుకే వాడండి. ఇంకా చూడండి నేను హెన్నా వాడిన తర్వాత నా వైట్ హెయిర్ అసలు కనబడతలే.
అవి రెడ్గా కూడా కనపడతలే, నల్ల నల్లగానే కనబడుతున్నాయి. సో అది అండి ముఖ్యంగా మనము క్యాస్టర్డ్ ఆయిల్ వాడినాం కదా, అట్లా మరి రెడ్గా కాకుండా రెడ్ని కూడా కొంచెం బ్లాక్గా చేస్తుంది. ఇక నేను వీడియోలో చూపిస్తున్నా. నాకు డైరెక్ట్గా అయితే రెడ్గా, మరీ రెడ్గా అయితే కనపడట్లేదు, కొంచెం నలుపుగానే కనబడుతున్నాయి నా వైట్ హెయిర్ అంతా. సో గ్యారంటీగా నేను చెప్పగలను ఏంటంటే, నేను ప్రిపేర్ చేసిన హెన్న మీకు బాగా పనిచేస్తుంది. మీ వైట్ హెయిర్ని చక్కగా రెడ్గా కావాలంటే రెడ్గా చేసుకోండి. సో కొంచెం బ్లాక్గా కావాలనుకుంటే ఎవ్రీ వీక్ వాడండి. సో చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తీసుకోండి, మీకు నచ్చితే మీరే రెగ్యులర్గా తీసుకుంటారు. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తున్నా అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నా వాట్సాప్కి అయితే వచ్చి మెసేజ్ పెట్టండి. హెన్నా కావాలి మాకు అని పెట్టండి, నేనైతే చెప్తా అండి మీకు. నేను ఇంకా ప్రైజు ఆలోచిస్తున్నా అండి ఎంత పెట్టాలి అనేది. అందుకని నేనైతే నార్మల్ వాటర్తో కలుపుకున్న తర్వాత ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ నేను మార్నింగ్ పెట్టుకున్నాను. మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ అయితే నేను మళ్ళీ హెడ్ బాత్ చేసిన అండి. ఇంకా మరీ రెడ్గా కాకుండా కొంచెం బ్లాక్గానే అయినాయి. అంటే వైట్ హెయిర్ బాగా రెడ్గా కాకుండా కొంచెం బ్లాక్గా అయినాయి. మీకు బాగా రెడ్గా కనపడాలి అనుకునే వాళ్ళు క్యాస్టర్డ్ ఆయిల్ అనేది వేయకండి, అదొకటే చెప్తాను నేను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే నేను మిక్స్ చేసిన నా చేతులతో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ నేనే పొడులు చేసిన కాబట్టి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను అండి, ఈ హెన్నా మీకు బాగా పనిచేస్తుంది. కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? నా వాట్సాప్ నెంబర్ అందరికీ తెలుసు, ఇక్కడ కూడా ఇస్తున్నా. ఇక్కడ ఇవ్వడం మర్చిపోయినా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఉంటుందండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఫస్ట్ టైం అయితే నేను ఏం చెప్తా అంటే, మీరు కొద్దిగా తీసుకోండి, క్వాంటిటీ ఒక్క టైంకి అయ్యేటట్టుగానే తీసుకోండి. ఒక 100 గ్రామ్స్ ట్రై చేయండి, నచ్చితే మీరు రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ నేను ప్యాకెట్స్ అంటే 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఇలా ప్యాకింగ్ చేసి వీడియో